హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రుచికరమైన టమాటో రోటి పచ్చడి చేస్తున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అందులో వేసేసాను. వాటిని చక్కగా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా అయ్యే వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేపుకోవాలి. ఇలా కరివేపాకును చక్కగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మగ్గనిద్దాము. నేనైతే ఎటువంటి ఆయిల్ యూజ్ చేయట్లేదండి. వితౌట్ ఆయిల్తో టమాటాలని ఉడికిస్తున్నాను. అవి తొందరగా ఉడకాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. సో అందులోనే నేను సరిపడినంత సాల్ట్ వేసేసాను. ఇలా టమాటాలో నీరంతా బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలి. అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసాను. సో ఇదంతా కొంచెం మెత్తగైన తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా మెంతి పొడి వేసుకుంటున్నా. ఇదంతా మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి మిశ్రమం అంతా. ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కలపకుండా అలాగే ఒక 2 నిమిషాల పాటు పైన ఉండనివ్వాలి పచ్చిమిర్చిని. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం మంచిగా కలిసే విధంగా కలపాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమాన్ని. ఇలా చక్కగా అంతా మగ్గిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మనము రోట్లో ఫస్ట్ వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, కరివేపాకును మిశ్రమాన్ని వేసి మెత్తగా నూరుకోవాలి. అది మెత్తగా అయిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఫస్ట్ అయితే దంచుతున్నాను. మరీ పేస్టులా కాకుండా, మరీ కచ్చపచ్చ కాకుండా మధ్య రకంగా నూరుకోవాలి. అంటే కొంచెం గింజలు ఉండే విధంగానే నూరుకోవాలి. అవి తింటున్నప్పుడే అవి తగులుతూ ఉంటే నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. ఈ విధంగా అయ్యే వరకు నూరుకోవాలి. తర్వాత ఇందులోనే ఈ టమాటో మిశ్రమాన్ని కూడా వేసేస్తున్నా. ఈ టమాటో మిశ్రమాన్ని వేసి చక్కగా నూరుకోవాలి మొత్తం కలిసే విధంగా. ఇలా ఈ విధంగా అయ్యే వరకు
నూరుకోవాలి. నేను ఇందులోనే చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఆ పచ్చడిలో కలిపేసాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుంటున్నా. అవి వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఆ కరివేపాకు వేసి ఈ టమాటా మిశ్రమాన్ని కూడా అందులోనే వేసి మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ పసుపు యూజ్ చేయట్లేదు. ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే తిన్నా కొద్ది తినాలనిపించే టమాటో రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.